నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆడిచ్చినట్లు కవిత ఆడుతుంది ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నిర్మల్ జిల్లాలో యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులు కామోల్లో ప్రభుత్వంపై మండిపడుతున్న అన్నదాతలు జగిత్యాలలో ఇసుక బజార్ ప్రారంభోత్సవంలో ఆసక్తికర సన్నివేశం ఎమ్మెల్యే సంజయ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి కరచాలం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు వికారాబాద్ కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు బుద్ధి ఉన్నవాడు ఎవడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయరని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు నీతి నిజాయితీ కలిగిన ఏకైక రాజకీయ నాయకులు ఎన్టీఆర్ ఒక్కరే అన్నారు ఎన్టీ రామారావును చిత్రహింసలు పెట్టింది టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడని పాల్ ఆరోపించారు కవిత కాంగ్రెస్ ఆడించినట్లు ఆడుతుందని బీసీ నాయకులు బీసీ ఓటర్లు ఆలోచించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు టెక్నీషియన్స్ జూనియర్ ఆర్టిస్టులకు కనీస వేతనం గెలిపించిన 1 ఇయర్లోనే ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి 100 రోజుల్లోనే ఇవన్నీ ఆరంభమవుతాయి 3 జూబ్లీ హిల్స్ స్లమ్ ఏరియాల్లో కనీస సౌకర్యాలు లేవు నీళ్లు రవాణా ఆరోగ్యం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతాం 4 సినీ పరిశ్రమకు వ్యాపారస్తులకు ఐటీ మెడికల్ హాస్పిటల్ ప్రోత్సాహాలు హైదరాబాద్లో ఉన్నవారందరూ బాగా వినండి ఐటీ కంపెనీలు సిటీని వదిలేస్తున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి 22 నెలల్లో దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అయిపోయి ఇక్కడి నుంచి అనేక కంపెనీలు క్లోజ్ అయిపోయి కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఒకటే ఏడుపు హైదరాబాద్లో ఈ 2 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది మరలా రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసి ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చి కంపెనీలు విదేశాల నుంచి తీసుకొచ్చి ముందు జూబ్లీహిల్స్లో ఉన్న 1 లక్ష మందికి 1 ఇయర్లోనే 100 కంపెనీలు తీసుకొచ్చి 1000 ఉద్యోగాలు ఇచ్చి 1 ఇయర్లోనే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి దేశంలో ఉన్న దాదాపు 65 కోట్ల నిరుద్యోగులకు జూబ్లీహిల్స్ మాదిరిగా నిలబడాలి అంటే బీజేపీకి బానిసలు కావు మేము కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే వారి క్యాండిడేట్ని పెట్టకుండా నాకు మద్దతు ఇవ్వమని కోరుతున్నాను వారి క్యాండిడేట్ని పెట్టినా ఈరోజు తేటగా రేవంత్ రెడ్డి పలికిన మాటల మధ్యన చూడండి నేను చదువుకున్నది ఏబీపీలోనే అంటే విహెచ్పి బీజేపీ ఆర్ఎస్ఎస్
నేను కాలేజ్ చదువుకున్నది టీడీపీలోనే, అయితే కేవలం ఉద్యోగం మాత్రం కాంగ్రెస్లో చేరుతున్నాను. అనేక మంది బీఆర్ఎస్ వాళ్ళు రుజువులతో బయటకు వచ్చారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా బయటకు వచ్చి బీజేపీలోనే ఎమ్మెల్యేలతో జాయిన్ అయిపోతాడు అని. ఇవన్నీ ఆపాలి అంటే 5 కవులు, కళాకారులు, సాహిత్యవేత్తలు, మేధావులు, సంఘ సంస్థలు సముచిత స్థానం కల్పిస్తాం. ఉచిత విద్య నియోజకంలో ఉన్నవారందరికీ, 7 ఉచిత వైద్యం నియోజకవర్గంలో ఉన్నవారికి, ముస్లిం క్రిస్టియన్ మైనారిటీకు రాడికల్స్ నుండి, అమెరికాలో ఒక క్రిస్టియన్ ఖురాన్ని కాల్చుతుంటే ఆపాను, ప్రవీణ్ పగడాలని ఘోరంగా చంపితే కోర్టులో వాదించి న్యాయం చేస్తున్నాం. మణిపూర్లో ఇక్కడ అది కూడా. నిర్మల్ జిల్లా బైన్సా మండలం కామోల్ గ్రామంలో మ్యాథ్స్ సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. పని వదిలేసి తిండి తిప్పలు లేకుండా యూరియా కోసం క్యూలో అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా లేకపోవడంతో పంటలు పాడవుతాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు. మంచిగా పట్టుకుని నడుము చేతి పెట్టకు వాతరాలు వస్తాం మరి. ఏం లేదు చేతులు చేసినప్పుడు పచ్చి మంచిది పిల్లడు మంచిగా పట్టుకుని నడుము చేతి పెట్టకు వాతరాలు వస్తాం మరి. ఏం లేదు చేతులు చేసినప్పుడు పచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా దొరకని ఏరియాల రైతులు ఆందోళన చెందుతున్నారు. కావున త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయగా రైతులకు త్వరలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో యూరియా ఏని ఏళ్ల పంటలకు నష్టపరిహారం మరియు పంటలకు యూరియా లేని ఏడల యూరియా కోసం మంది లైన్లలో నిల్చొని వారు రోజంతా పని వదిలేసి వాళ్ళ చెప్పుల లైన్లో పెట్టి వాళ్ళ పిల్లల్ని వదిలేసి వాళ్ళు రోజంతా పనిని వదిలేసి పొద్దున 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు పనిలో మునిగి యూరియా కొరత ఏర్పడడం వల్ల యూరియా కోసం ఆందోళన చెందుతున్నారు. కావున రైతులకు త్వరలోనే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా అందించాలని డిమాండ్ చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ.
జగిత్యాలలో ఇసుక బజార్ ప్రారంభోత్సవం అరుదైన సన్నివేశానికి వేదికైంది. రాజకీయ ప్రత్యర్థులు కలుసుకొని కరచాలనం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కొనసాగిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం ఇద్దరి మధ్య నెలకొన్న రాజకీయ వైరంతో సతమతమయ్యారు. ఇద్దరిని కలిపేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కాగా నిన్న జరిగిన ఈ సన్నివేశం కార్యకర్తలను సంతోషానికి గురిచేసింది. కలెక్టర్ గారు అదే అంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టాప్ పాయింట్ ఇన్ అన్డివైడెడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇది ఫస్ట్ స్టాప్ పాయింట్. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకాలాయ మహ్యో కామేశో వై శ్రవణాదో కుబేరాయ వై శ్రవణ ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. సానో మంత్రేషు నమో ఈ కొన నుంచి ఆ కొనకి వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం. ఈరోజు శాండ్ అనేది ఎంత ప్రాధాన్యత అయిపోయిందంటే ప్రతి సామాన్యమైన కుటుంబం ఏదో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేస్తున్నారు. చిన్న లాస్ట్కి చిన్న రూమ్ అని వేసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇసుక అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డ ప్రత్యేకమైనటువంటి అత్యవసరమైన వస్తువుగా ఏర్పడింది ఇసుక. దానిలో భాగంగా ఎవరికి ఇబ్బంది జరగకుండా, ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునడానికి ఇంద్రమ్మ లబ్ధిదారులు కూడా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఈ శాండ్ బజార్ను మా చేతుల మీద ప్రారంభించుకోవడం మంత్రిగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మినరల్ కార్పొరేషన్ వారు ఈరోజు ఈ యొక్క శాండ్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలకు ఇసుక అందజేయాలని చెప్పేసి నేను చెప్తూ, ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు ఇక్కడ ఈ విషయాన్ని, ఈ యొక్క ఒక ముఖ్యమైన స్థలం జగిత్యాలలో ప్రభుత్వ ఎండోమెంట్ స్థలాన్ని ఒక విధంగా కాపాడినట్టు ప్రభుత్వ ఎండోమెంట్కు ఒక విధంగా ఆదాయం చేకూర్చే విధంగా ఈ స్థలాన్ని మంచి ఆలోచన చేసినారు. మరి దానికి పెద్దలు శాసనసభ్యులు గారు కానీ, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు ఏది మంచి జరుగుతుందో మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, ప్రభుత్వంలో మంత్రి హోదాలో ప్రభుత్వంలో నేనున్నా తప్పకుండా మీరు ఏ సూచన చేసినా, ఏ విషయం చెప్పినా మన వర్గ ప్రజలకు, మన ప్రాంత ప్రజలకు మేలు జరిగే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో ముందుకెళ్తామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, మన మినరల్ సంబంధించినటువంటి అధికారులకు కూడా ప్రత్యేకంగా
ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఎక్కడ కూడా వారికి ఇబ్బంది జరగకుండా లబ్ధిదారులకు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా కలెక్టర్ గారిని కూడా నేను సూచన చెప్తూ మా జేసీ గారికి కూడా చెప్తూ మరి ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్ విషయం చెప్తున్నారు. మరి షిఫ్టింగ్ సంబంధించిన వైర్స్కు ఏదైతే మరి బడ్జెట్ ఉందా, మరి దానికి సంబంధించిన అలిగేషన్ ఏదైతే టెండర్కి సంబంధించిన ఇష్యూలో కూడా ఆ టెండర్ పార్ట్లో అది ఉంటుంది వారికి, ఆ కాంట్రాక్టర్ షిఫ్టింగ్ చేసేటువంటి దానికి సంబంధించిన ఫండింగ్ ఉందా లేదా, దానికి సంబంధించిన రోడ్ విషయాలు ఉంటే రేపు ఉదయం హైదరాబాద్లో మా రెవెన్యూ ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కలుస్తాను. ఎందుకంటే మొదటిసారి నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు, అందరూ కుటుంబ సభ్యులాగా ఉన్నారు, ఇంకా వివిధ హోదా ప్రజలందరూ ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా గౌరవ పెద్దలు ఇద్దరు వేదికపై ఉన్నారు, మా కలెక్టర్ గారు ఉన్నారు. ఇక్కడ ఈ అభివృద్ధి విషయంలో కూడా రేపు ఈ జిల్లాకు సంబంధించిన రోడ్డు విషయంలో చెప్పడం జరిగింది. నేను ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా. తప్పకుండా వారికి ఆ విషయంలో కూడా మరి ఏ విధంగా పరిష్కారం చేయాలనో, ఏ విధంగా బడ్జెట్ తీసుకురావాలో విషయంలో కూడా వారిని మెప్పించి వారు రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క రోడ్డు సమస్యల పరిష్కారం విషయంలో నా బాధ్యతలు నిర్వర్తిస్తాననే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో కూడా అనేక సమస్యల విషయంలో కూడా మీ మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈ మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వం గర్ల్స్ జూనియర్ కాలేజీల్లోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో విద్యార్థులను ముందు జాగ్రత్తగా ఇంటికి పంపించారు. ప్రిన్సిపల్ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బస్తీలో అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తుంది. యాకుత్పురాలో ప్రిన్సిపల్ సిబ్బంది డ్రైనేజీ మూతను తెరిచి ఉంచడంతో స్కూల్కు వెళ్తూ ఓ చిన్నారి డ్రైనేజీలో పడిపోయింది. వెంటనే స్పందించిన తల్లి స్థానికుల సహాయంతో పాపను క్షేమంగా రక్షించారు. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన అన్నంలో పురుగులు రావడంతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పాఠశాలలో వడ్డించే భోజనంలో తరచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోయారు. బియ్యాన్ని సరిగ్గా శుభ్రం చేయకుండానే అన్నం వండుతున్నారని, అందుకే పురుగులు ప్లేట్లలోకి వస్తున్నాయని ఆరోపించారు. తమ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మెను ప్రకారం ఇస్తలేరు సార్, ఇంకా చికెన్ సరిపోతలేదు, ఫిల్టర్ వాటర్ ఒక్కొక్క రోజు వస్తలేదు సార్, వస్తే కూడా లేట్గా వస్తుంది. మరి ఏ నీళ్ళు తాగుతున్నారు? ఇప్పుడు టీచర్లు ఉంటున్నారా ఇక్కడ? సండే మాకు 2కి చికెన్ ఇచ్చిండ్రు సార్. సెలవు ఉన్న రోజు మధ్యాహ్నం లేట్ ఇస్తున్నారు. సండే రోజు ఎవరు ఉంటారు మీతోటి? డ్యూటీ నైట్ ఇంకా నైట్ డే మేడం ఉంది. ఆ మేడం ఏ మేడం నైట్ ఉంటున్నారు కదా మీరు. నేను కూర్చొని తిందాం పట్టండి. ఇక్కడ ఎందుకు నవ్వడం? ఎందుకు అంతకుముందు నేను
समझाने के लिए नहीं तो 2 महीने को एक बार ऐसा आके थोड़ा बहुत हमारे से भी बात करना चाहते, लेकिन यहाँ प्रॉब्लम क्या है, एक तो अलाउड नहीं करते, हम नहीं कि हम जाके कुछ भी करेंगे का ऐसे प्रॉब्लम आए तो हम आके बात करने को भी हमारा अलाउड नहीं करते। इसलिए क्या होता बोले तो सर यहाँ प्रॉब्लम क्या होता, रेट रहते, इसको बोलने वाले कोई भी नहीं। और जो मंथली विजिट करे ना तो ये प्रॉब्लम नहीं आता। आप साल को एक बार विजिट करें तो कैसा रहेगा, विजिट भी नहीं कर रहा, ऐसा प्रॉब्लम होगा नहीं तो यार साल भर ऐसे रहते तो सर टोटल साल भर रहते। मेरी बात के मान పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద క్రమంగా పెరుగుతుంది. ఎస్ఆర్ఎస్పి కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు 15 గేట్లెత్తి 157,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 25,000 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 69,774 క్యూసెక్కుల వరద నది పరివాహక ప్రాంతాల నుంచి 70,100 క్యూసెక్కుల వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఓ బట్టల షాపులో దసరా ఆఫర్ ప్రకటించారు. 99 రూపాయలకే చీర అని చెప్పడంతో మహిళలు చీరల కోసం ఎగబడ్డారు. తక్కువ ధరకు చీరలు వస్తుండడంతో షాపింగ్ మాల్ కిక్కిరిసిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు వచ్చి కంట్రోల్ చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆడిచ్చినట్లు కవిత ఆడుతుంది. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. నిర్మల్ జిల్లాలో యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులు. కామోల్లో ప్రభుత్వంపై మండిపడుతున్న అన్నదాతలు. జగిత్యాలలో ఇసుక బజార్ ప్రారంభోత్సవంలో ఆసక్తికర సన్నివేశం. ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కరచాలం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను మీ సుమంజలి.